అయినా నేను ధర పెరగనివ్వను నెంబర్ 1. పైగా తగ్గిస్తా అన్నటువంటిది నెంబర్ 2 కూడా హామీ ఇచ్చారు, 30% దాకా తగ్గిద్దామని. మరి ఆ హామీ విస్మరించిన దాన్ని గుర్తు చేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఏకంగా ఎట్లా పడిపోయింది? చిన్న ఎగ్జాంపుల్, నేను బిల్లు చూశాను, చాలా విచిత్రం అనమాట. కరెంటు 7,200 కాలిందట. ఇది యూనిట్ల వైడ్గా స్లాబుల లెక్క చూసుకుంటే, ఒక కమర్షియల్ దీంట్లో చూస్తే ఆ వ్యాపారస్తుడు చెప్తే నవ్వు వచ్చిందనమాట. 7,200 ఏమో కాలిందట, 9,700 బిల్లు, 9,400, 9,700, దాదాపు 2,500 రూపాయలు ఒక నెలకి. ఒక సగటు వ్యాపారస్తుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డా కదా, సగటు వ్యాపారస్తుడు వాడు అన్ని జిఎస్టీలు కట్టుకు సావాల్సిందే, ఐటీలు కట్టాల్సిందే, మళ్ళీ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాల్సిందే. ఇంత చేసే ఒక చిన్న వ్యాపారానికి 2,500 రూపాయలు నెలకి భారం అంటే ఏం చేయాలి అతను? అంటే ఇది దీంట్లో ఈ ఛార్జెస్ లైన్లో రాసుంటాయి అన్నమాట. అదేదో FTPCC 1, FTPCC 2 ఇలా ఛార్జెస్, ఆ పేర్లేందో కూడా మనకు తెలియదు. ఓవరాల్గా దోచి అవతల పడేస్తున్నారనమాట. బిల్లు ముట్టుకుంటే షాక్ తగులుద్దని ఇంతకుముందే చెప్పుకున్నాం, బిల్లు తలచుకుంటే షాక్ తగులుతోంది ఇప్పుడు. కాబట్టి ఈ అంశాన్ని ఇదివరకైతే కనుక